తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తుల కోలాటం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అనంతరం జరిగిన భారీ అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. నరసింహ భక్తులందరికీ నమస్కారం అండి. ఈ గుడి చాలా పురాతనమైనది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే పెద్దలు చెప్పేదాని ప్రకారం అయితే 100 సంవత్సరాల పైన చరిత్ర ఉందండి. ఇది 2016లో కొంతమంది ఇక్కడ అలివేలు నుంచి కానీ కుందకూరు నుంచి కానీ కమిటీకి ఏర్పడి దీన్ని మొదలు పెట్టాలని చెప్పి అనుకొని ఒక కమిటీకి ఏర్పడ్డారండి. 2018లో నేను వచ్చాను ఇక్కడికి. దాని ముందు మన కృష్ణమూర్తి గారు వచ్చి దీనికి ఒక టీటీడీ తరఫున 50 lakhs శాంక్షన్ చేశారు టీటీడీ ఫ్రెండ్స్ నుంచి. మెయిన్ టెంపుల్ మొత్తం దంతం చేశారు. దాని తర్వాత నా దగ్గరికి వచ్చారు బాబురెడ్డి గారు కానీ, రాఘవరెడ్డి, రామనారెడ్డి గారు, ఇక్కడ లోకల్గా ఉండే కుందకూరు నుంచి రాజులు కొంతమంది వచ్చారండి. దాని తర్వాత ఈ మెయిన్ మండపం మొత్తం నేనే చేశాను. అప్పటి నుంచి గుడి ప్రతిదినం డెవలప్ అవుతూ వస్తుందన్నది. 2022 ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో ఓపెన్ అయిందండి. దీన్ని ఓపెనింగ్ మొత్తం దాదాపు 60 లక్షల రూపాయలు మన చాలా కృష్ణమూర్తి గారు ఇచ్చారండి. అది కాకుండా ఇంకా 2 సిమెంట్ బస్తాలు ఇచ్చారు. దాని ముందు ఎంతోమంది దాతలు కూడా దీనికి సహాయం చేశారు. కానీ అందరూ పేరు చెప్పాలంటే కుదరదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. నేను ఆయన కృష్ణమూర్తి గారి వల్ల ఈరోజు ఈ గుడి ఇంత డెవలప్ అయిన కారణం మొత్తం ఆయనేనండి.
దాని తర్వాత నేను ఇక్కడే నన్ను నిలబెట్టాడు ఎక్కడైనా